కానీ ఎవరినో ఓడించడం కోసం కాదు, నిజానికి నిన్ను గెలిపించుకోవడం కోసం వెళ్ళాలి. ఒకవేళ నువ్వు గెలిస్తే స్కాలర్షిప్ లభిస్తుంది. ఒకవేళ స్కాలర్షిప్ లభిస్తే ఇక నీ పై చదువులు కొంచెం సులభం అయిపోతాయి. తర్వాత ఏం జరుగుతుందో జరగని. అవునన్నా. నికుంజ్, రేపు నువ్వు ఆ భీమరావును ఓడించడం కోసం వెళ్ళాలి. అందుకే నేను నీకోసం ప్రత్యేకమైన బాదం పప్పు తెప్పించాను. దీన్ని తిను, మెదడు బలపడుతుంది, పటిష్టంగా ఉంటుంది, ఇక తెలివి పదునెక్కుతుంది. కేవలం ఇది గుర్తుంచుకో, నీ గెలుపు కంటే నా దృష్టిలో ముఖ్యం ఏమిటి అంటే ఆ భీమరావును ఓడించటం. ఇక నీ గెలుపు కేవలం నీ గెలుపు మాత్రమే కాదు, మన పెద్ద జాతి వాళ్ళందరి గెలుపు అవుతుంది, గుర్తుపెట్టుకో. నాకు కూడా చిన్న జాతి భీమును ఓడించి తన స్తోమత ఏంటో చూపించాలని ఉంది. ఇక నేను వాడిని తప్పకుండా ఓడిస్తాను. శభాష్. భీమ్, భీమరావ్, భీమన్నయ్య, ఏమైంది? మేమందరం కూడా నీతో పాటు వస్తాం. కానీ ఎందుకు? మేము నీ వెంట మనోబలాన్ని పెంచడం కోసం రావాలనుకుంటున్నాం, అలాగే నీ గెలుపుకు సాక్షి అవడం కోసం. అవునా? అయితే మేమందరం కూడా రావడం మంచిది. భీమ్రావ్ ఓటమికి సాక్షులం అవడం కోసం. డోలు వాయించడంలో అసలైన మజా ఎప్పుడొస్తుందంటే భీమ్రావ్ పరీక్షల్లో ఓడిపోయినప్పుడే. భీమ్, మేమంతా నీతో పాటు వస్తాం. అవును భీమ్, కుటుంబం మొత్తం తోడుగా ఉంటే ప్రోత్సాహం లభిస్తుంది, అలాగే ధైర్యం కూడా లభిస్తుంది. సరే, నిజమే, మనందరం వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఈ రోజు వరకు కేవలం తను కాలేజ్కి వెళ్ళడమే చూసాం. అక్కడికెళ్ళి చదువుతున్నాడో లేదో అది కూడా చూడాల్సి ఉంటుంది కదా. అయితే సరే, మరి ఓ పని చేయండి, ఇక్కడున్న వాళ్ళందరూ పదండి. ఎవరు తన పక్షాన వస్తారో రండి, అలాగే ఎవరు ప్రతిపక్షాన వెళ్తారో వెళ్ళండి. భీమ్, నువ్వు వెళ్ళిరా. నా ఆరోగ్యం నాకు సహకరించేలా లేదు. కానీ ఏం పర్వాలేదు బాబు, నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. అవును, మీరందరూ బెంగపడకండి, వెళ్ళండి, ఈయన్ని చూసుకోవడానికి నేనున్నాను. కానీ అన్నయ్య. భీమ్, నువ్వు వెళ్ళు. ఇక నువ్వు ఇక్కడికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు విజయం సాధించి రావాలి. పదండి. పదండి. రండి, పదండి. మనం ఇప్పుడు సాయాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆ చిన్న జాతికి చెందిన భీమ్రావ్ అలాగే మన పెద్ద జాతికి చెందిన నికుంజ్కు మధ్య పోటీ ఉంది. మనం వెళ్ళి చూడాల్సి ఉంటుంది గెలుపు ఎవరి సొంతమవుతుందో. ప్రచండ దేవ్ గారు, గెలిచేది మన పెద్ద జాతి వాడే. బాగా చెప్పారు. పదండి, దారిలో ఇంకొందరిని కూడా తీసుకుని వెళ్ళాలి. ఎవరు ఎక్కువ యోగ్యులో చివరికి వాళ్లే గెలుస్తారు. మహారాజుకి జై! మహారాజుకి జై! మహారాజుకి జై! నేను మీ అందరికీ చెప్పినట్టుగానే నికుంజ్ అలాగే భీమ్రావ్కు మధ్య పోటీ జరుగుతుంది. ఇక ఈ పోటీ మీ అందరి సమక్షంలో ఈరోజే ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇక మీ ఇద్దరి విషయంలో ఇది ఈ పోటీలో మొదటి అధ్యాయం అవుతుంది. దీపాలు తీసుకురండి. ఒక్కొక్క కాగడా తీసుకొచ్చి వీళ్ళిద్దరి ఎదురుగా పెట్టండి.
జనార్దన్, ఇన్ని దీపాలను మహారాజు ఏం చేస్తారు? నాకు కూడా తెలీదన్నా. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే. మీరు ఆ కాగడాతో ఆ దీపాలను వెలిగించాలి. అందరికంటే ముందు నికుంజ్ మీరు వెలిగించండి. అలాగే మహారాజా. భీమరావు, అతని తర్వాత నువ్వు వెలిగించు. అలాగే మహారాజా. మరి నికుంజ్, నీ ఎదురుగా ఏ పళ్ళెం ఉందో అందులో ఉంచబడిన దీపాలను వెలిగించడం మొదలుపెట్టు. అలాగే మహారాజా. భీమరావు, ఇక నువ్వు వెలిగించు. అలాగే మహారాజా. చూడు బాబు, ఈరోజు వరకు ఎవరైతే సఫలమయ్యారో వాళ్ళందరిలో ఒక్క విషయం సమానంగా ఉంటుంది. వాళ్ళు తమ ప్రతి పనిని ఎంతో ప్రేమగా, గౌరవంతో, అలాగే ఉత్తమ పద్ధతిలో చేస్తుంటారు. నువ్వు కూడా ఏ పని చేసేప్పుడైనా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఏమండి, ముందు ముందు మీరు మంచినీళ్ళు తాగండి, మీకు దగ్గు బాగా వస్తుంది. ముందు మంచినీళ్ళు తాగండి, మీకు దగ్గు బాగా వస్తుంది. మీకు దగ్గు ఆగడం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. వద్దు లక్ష్మి, నాకేవి కాలేదు. మీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది, పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రండి. ఈయనకు చాలా గంభీరమైన జబ్బు ఉంది. ఈయనకి వైద్యం అలాగే విశ్రాంతితో పాటుగానే పౌష్టికాహారం సమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈయన్ని ఇక్కడే చేర్పించండి, మేము వైద్యం మొదలు పెడతాం. మీరు ఫీజు కౌంటర్ దగ్గరికి వెళ్ళి 3 రూపాయలు చెల్లించండి. ఏమైంది? నేను చూస్తాను. ముందు ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. డబ్బులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మీరు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఏమైంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి లక్ష్మి? తెలీదు, కానీ ఎక్కడి నుంచో అక్కడి నుంచి తీసుకొని రాక తప్పదు కదా. లక్ష్మి, నేను ఇప్పుడే ఈ క్షణమే బొంబాయి వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి? అసలు మీరేమంటున్నారు? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు? ఇంటి పరిస్థితి నువ్వు చూస్తున్నావుగా. ఈ పరిస్థితిలో
నా వైద్యం కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక భీమ్ కష్టపడుతున్నాడు కదా తన ఆర్థిక సహాయం కోసం. ఈ పరిస్థితిలో ఒకవేళ ఇంట్లో వాళ్ళకు నా వైద్యం గురించి తెలిసిందంటే అందరి దృష్టి మళ్ళుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే అందరూ వైద్యానికి, తిండికి, వీటి కోసం డబ్బు పోగు చేయడం మొదలు పెడతారు. నేను వెళ్ళక తప్పదు లక్ష్మి, వెళ్ళక తప్పదు. ఆగండి, మీరొక్కరే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మరేం చేద్దాం లక్ష్మి, చెప్పు. మనం మా పుట్టింటికి వెళ్దాం కుక్కర్. అక్కడ మీకు వైద్యం కూడా అందుతుంది. చూడండి, భీమ్రావ్ ఇంకా మిగతా వాళ్ళు రాకముందే ఆలోపే మనం బయలుదేరి వెళ్ళాలి. ఇలా చేయొచ్చు. పదండి, త్వరగా వెళ్దాం. భీమ్రావ్, నేను నీకు చెప్పాను కదా కాగడాతో దీపాలు వెలిగించాలని. కాని నువ్వు దీపంతో దీపాలను వెలిగించావు. ఎందుకలా? క్షమించండి మహారాజా, కానీ నా దృష్టిలో ఈ దీపాలు వెలగటం విద్య విస్తరించడం లాంటిదే. విద్యలోని వెలుగు ఒకదాన్నొకటి ఇలాగే ప్రజ్వలింపజేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక దీపానికున్న వెలుగు మరో దీపాన్ని వెలిగించినట్టుగా. మహారాజా, ఇలా చేయటం వల్ల దీపాలన్నీ వెలగడమే కాదు, అలాగే ఒక్క దీపం కూడా వృధా అయిపోలేదు. మహారాజా, నాకేమనిపిస్తోందంటే నికుంజు కూడా తనకంటూ ఒక తర్కం ఉండొచ్చు అని. మీరు తన తర్కాన్ని కూడా అడగండి. తప్పకుండా. నికుంజ్, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును మహారాజా, నా దృష్టిలో ఈ కాగడ ఒక గురువు లాంటిది. ఇక ఈ దీపాలు తన శిష్యులు లాంటివి. ఇక ఇలా జరగనే జరగదు. అందరూ చదువుకోవడం. ఏ దీపాలు విరిగిపోయాయో అవి అలాంటివే. వాటికి చదువుకునే అదృష్టం లేదు. అంటే నేను విద్యా వ్యవస్థను ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాను మహారాజా. క్షమించండి మహారాజా, కానీ నాకేమనిపిస్తోందంటే విద్యలోని ఇదే వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది అని. దాంతో సమాజంలో ఒక్క దీపం కూడా వెలగకుండా ఆగిపోదు. నాకేమనిపిస్తుందంటే భీమ్రావ్ ఏ విషయం చెప్పాడో, ఎలా తర్కించి చెప్పాడో అది పూర్తిగా సరైందని. అయినా ఇక్కడ ఆర్థిక సహాయం చేసే ఏ ఆనవాయితీని ఆరంభించడం జరిగిందో అది ఈ ఉద్దేశంతోనే, విరిగిపోయే దీపాన్ని కాపాడాలని. అందుకే ఈ పోటీలోని ఈ అధ్యాయంలోని విజేత భీమ్రావ్. ఇవాల్టి పోటీ ఇక్కడితో ముగిసిపోతోంది. పోటీలో తర్వాతి అధ్యాయం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. రేపటి పోటీలో మీ ఇద్దరికున్న పుస్తక జ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతుంది. అలాగే మహారాజా. మహారాజుకే జై, మహారాజుకే జై, మహారాజుకే జై, మహారాజుకే జై. మా అత్తారింటి నుంచి ఒక వ్యక్తి శుభవార్త తీసుకొచ్చాడు. ఇక నేను లక్ష్మితో పాటు అకస్మాత్తుగా వెళ్లాల్సొచ్చింది.
అందుకే హడావిడిలో ఎవరికీ చెప్పలేకపోయాను. 3-4 రోజుల్లో మేము ఇక్కడికి వచ్చేస్తాం. అంతవరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి. అన్నట్టు భీమ్, నువ్వు నీ పోటీ మీదే దృష్టిని కేంద్రీకరించు. అందులో గెలవాలి. ఎందుకంటే నేను తిరిగి రాగానే నువ్వు కాలేజ్కి వెళ్ళడం చూడాలి. ఆనంద్. ఇంత హఠాత్తుగా ఈ రకంగా ఇద్దరు ఎలా వెళ్ళిపోయారు? శుభవార్త కాబట్టి వెళ్ళిపోయారు. దండోరా వాయించి వెళ్తారా? శుభవార్త అయ్యుంటే ఎదురు చూసేవాళ్ళు. మనం వచ్చేదాకా. కాని వాళ్ళు అలా చెయ్యలేదు కదా. నాన్నా, కొంపదీసి వేరే ఇంకేదైనా విషయం ఉంటుందా? నాకదే అర్థం కావడం లేదు. మీకు ఆర్థిక సహాయం లభిస్తుందని ఆనంద్ బావ, లక్ష్మి అక్క ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఇలా హఠాత్తుగా వెళ్ళిపోయారు? కారణం ఏదైనా సరే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. నేను కనుక్కుంటానులే. భీమ్, నువ్వు నీ పరీక్షకు ఏర్పాట్లు చేసుకో. అవును భీమ్, ఆ అన్నయ్య చెప్పింది నిజమే. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఆర్థిక సహాయం లభించి తీరాలి. నికుంజ్, చెప్పండి. ఆ ఉపాధ్యాయుడు ఈయనే. ఈయన తయారు చేసినటువంటి ప్రశ్నలకే నువ్వు రేపు జవాబులు రాయాల్సి ఉంటుంది. వెళ్ళండి, ప్రశ్నలన్నిటినీ నికుంజ్కిచ్చేయండి. దాంతో తను దీనికి ఏర్పాట్లు చేసుకుంటాడు. జవాబులు కూడా సరైనవే ఇవ్వగలడు. అలాగే. ఈ ప్రశ్నలన్నీ నీవే. ఇవి రేపు నిన్ను అడగడం జరుగుతుంది. ఇవి తీసుకో. అలాగే ప్రశ్నలన్నీ బాగా బట్టి పట్టు. ఎందుకంటే నీకు ఒక్క అంకె కూడా తగ్గడానికి వీల్లేదు. అర్థమైందా? అసలు నాకు ఈ ప్రశ్నలతో అవసరమే లేదు. నేను చాలా బాగా చదువుకున్నాను. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు నేను చిటికలో చెప్పేయగలను. నువ్వు అమాయకుడివి. ఇక్కడ విషయం నీ జ్ఞానానికి సంబంధించింది కాదు. నికుంజ్, ఈ పోరాటం ఆ భీమ్కున్న పొగరుతోనే, వాడికున్న యుక్తులతో. ఈరోజు నువ్వు చూడలేదా వాడు తనకున్న వాక్చాతుర్యంతో ఎలా నిన్ను బలహీనుడిగా రుజువు చేశాడో? ఒకవేళ రేపు కూడా నువ్వు బలహీనుడిగా రుజువు అయ్యావనుకో, ఈ పోటీలో నుంచి నువ్వు తప్పించబడతావు. ఇక నేను ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. దీన్ని తీసుకో, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. భీమ్ కోసం ప్రశ్నలు నేను కష్టాతి కష్టమైనవి తయారు చేస్తాను. ఇక ఇది కేవలం నేను నీ కోసం చేయడం లేదు, నేను నా కోసమే చేస్తున్నాను. మన జాతి కోసం చేస్తున్నాను. నేను కూడా పెద్ద జాతి వాణ్ణి. ఇక మన జాతిని ఆ భీమ్ లాంటి చిన్న జాతి ముందు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. ఓడిపోవడం నేను చూడలేను. తీసుకో. శభాష్. ఇప్పుడు మీరిద్దరూ ఈ ప్రశ్నాపత్రానికి జవాబులు నిర్ణీత సమయంలో రాయాల్సి ఉంటుంది. ఎవరికి ఎంత తక్కువ అంకెలు లభిస్తాయో వాళ్ళు ఈ పోటీలోని ఈ అధ్యాయంలో విజేత అవుతారు.
సమయం ఆరంభం